విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలోని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దాయంకర్ నిర్వహించారు. డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల పరిపాలనపై కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలను శాంతియుత వాతావరణంలో పరామర్శలు చేయాల్సిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికారంలో ఉన్న తాము ప్రజా సమీకరణ ర్యాలీలను హంగామాలను చేయొచ్చు, కానీ శాంతి మార్గంలో ప్రజల వద్దకు వెళ్లి తమ 2 సంవత్సరాల పరిపాలనను ధైర్యంగా అడిగి తెలుసుకుంటున్నామని సందర్భంగా బుద్దాయంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అండ్ పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్ మల్లెల ఈశ్వరరావు, మాజీ కార్పొరేటర్ యోధిపాటి రామయ్య, డివిజన్ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావు, సంతోష్, జనసేన మహిళా నాయకురాలు అనూష, పశ్చిమ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు శివాజీ, నెలకుర్తి వెంకట్రావు, కాకొల్లు సురేష్, స్రవంతి, ఆలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మరి ఈ డివిజన్ లో జనసేన అలాగే బీజేపీ అందరం కూడా సమస్యలు పరిష్కారానికి, అలాగే ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో మేము ప్రజలకు ఏం చేసామని చెప్పడానికి, వివరించడానికి ఈ కార్యక్రమానికి వచ్చాం. దీనికి పెద్ద ఎత్తున స్పందన. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మామూలుగా మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ లోకల్ విషయాలు ఏదన్నా సుజనా చౌదరి గారు అనేక సుజనా ఫౌండేషన్ పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ట్రస్టీగా ఇక్కడ శ్రీధర్ గారు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఏ పని చెప్పినా, మనం ఏ పని చెప్పినా ఎమ్మన్నే దాన్ని సాల్వ్ చేసే విధంగా ఉంటది. అలాగే వాళ్ళ ఒక విషయం మా దృష్టికి వచ్చింది. రైతు బజార్లో సీన్ అనే వ్యక్తి ఏదో ఇచ్చేస్తున్నాడు అవకతవకలని. ఇప్పుడు అతను మాట్లాడి రైతు బజార్ అందరూ వచ్చారు. దాన్ని కూడా మేము మాట్లాడి దాన్ని స్టార్ట్ చేస్తాం. ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం ఎక్కడ అవినీతి తావు లేకుండా, అవినీతి చేయకుండా, మీరు పశ్చిమ నియోజకవర్గంలో చూశారు. ఇక్కడ శాసనసభ్యులు మరి నెలకి దాదాపు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి అనేక సేవలు చేస్తున్నారు. దానికి మన శ్రీధర్ గారు ఇన్ఛార్జిగా ఉండి ఏ పని చెప్పినా, ఎవరికి చెప్పినా, పేదలకు చెప్పినా, ఎవరికి కన్నా సరే ఇక్కడ ఎటువంటి అవినీతి, అంతకుముందు ఎమ్మెల్యేలు చూశారు, అంతకుముందు మంత్రులు చూశారు, ఈ నియోజకవర్గంలో ఏం జరిగేదో చూశారు. అయితే ప్రజలు కూడా సమన్వయంగా చెప్పాలి. ఆ విషయం మీద వచ్చి సమన్వయంగా వాళ్ళకి ఏం కావాలో చెప్పి పని చేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, వాళ్ళ అబ్బాయికి ఏదో ఇబ్బంది, ఎమ్మెల్యే శ్రీధర్ గారు మెడిసిన్ ఇప్పిస్తారు. అలాగా చెప్పాలి. చక్కగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉన్నదే కాకుండా నాయకులు అందరం కూడా ప్రతిరోజు ఇంటింటి తెలుగుదేశం అనేది ప్రతిరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఇచ్చారు కార్యక్రమం, కానీ మేము నిత్యం ప్రజల్లోనే ఉంటామని తెలియాలి. Like, subscribe and press the bell icon for new updates.